హలో అండి. ఒక మంచి రెసిపీ మీకు ఈరోజు చూపించబోతున్నానండి. ఇన్స్టెంట్ రవ్వ దోశ అండి ఇది. ఓకే, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో మనం చూసేద్దామండి. ఒక కప్పు రవ్వ అండి, ఒక కప్పు రవ్వ తీసుకోవాలి. హాఫ్ కప్పు మైదా అండి ఇది. ఒక హాఫ్ కప్పు బియ్యం పిండి అండి ఇది. దీంట్లో మనం మజ్జిగ పోసుకుందామండి. మజ్జిగ పోసి కలుపుకుందామండి ఇది. చూడండి, ఇలా కలుపుకోవాలండి. మజ్జిగ వేసుకున్న తర్వాత ఇందులో ఒక చెంబడి నీళ్ళు పోసుకుందామండి మనం. ఓకే, ఇప్పుడు దీంట్లో వేసేటి ఉల్లిపాయలు వేయాలండి. దాని ఉల్లిపాయలు కొద్దిగా కరివేపాకు అండి ఇది. కొద్దిగా కరివేపాకు, కొద్దిగా జీరా అండి, పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం ముక్కలండి. అల్లం ముక్కలు కొద్దిగా కొత్తిమీర వేసుకుందామండి. అలాగే ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ ఒక 1.5 స్పూన్ వేస్తున్నాండి. ఇప్పుడు దీన్ని ఇలా కలుపుకుందామండి. కలుపుకొని ఒక 15-20 మినిట్స్ ఇలా పెట్టేసుకుందామండి. ఇంక ఇందులో కొద్దిగా వాటర్ కూడా పడుతుందండి. మీరు ఇట్లా గట్టిగా అయిపోతే ఇంకో ఒక చెంబు వాటర్ వేసినా కానీ ఓకే అండి, సెట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు కొద్దిగా చిక్కగా ఉందండి, ఇంకా కొద్దిగా వాటర్ పోయాలి ఇందులో. సో ఇందులో ఇది మనం 15-20 మినిట్స్ సైడ్ పెట్టుకుందాం. అల్లోపు మనం చట్నీ వేసుకుందామండి 15 మినిట్స్లో. కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడే ఉన్నాయండి. సో ఇది పచ్చి కొబ్బరి అండి, ఇది మిక్సీలో వేసుకుందామండి. కొద్దిగా పచ్చిమిర్చి అండి, ఒక 4-5 తీసుకురండి పచ్చిమిర్చి. కొద్దిగా పుట్నాల పప్పు అండి, ఒక హాఫ్ కప్పు. కొద్దిగా కొత్తిమీర అండి, కొత్తిమీర కొద్దిగా. ప్లస్ ఇందులో కొద్దిగా వెల్లిపాయలు కూడా వేసుకోవాలండి, ఒక 4-5 రెబ్బలండి అంతే. కొద్దిగా చింతపండు అండి, చింతపండు గుజ్జు కొద్దిగా. దీంట్లో సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకుందామండి. అన్నీ పచ్చి అండి, ఏవి వేయించాల్సిన అవసరం లేదండి, అన్నీ పచ్చి ఇందులో వేసిన మనము. సో ఇప్పుడు గ్రైండ్ చేసుకుందామండి మనం. కావాల్సిన పదార్థాలన్నీ ఏమేమి ఉంటాయండి. టమాటా ఒక 4 తీసుకున్నానండి, పెద్ద సైజు. ఒక ఉల్లిగడ్డ అండి, పచ్చిమిర్చి ఒక 5-6 తీసుకున్నానండి, కొద్దిగా కొత్తిమీర, పుదీనా కొద్దిగా, పల్లీలు ఒక హాఫ్ కప్ అండి, జీలకర్ర ఒక 1 స్పూన్ అండి, కొద్దిగా అల్లం వెల్లుల్లి అండి, తగినంత సాల్ట్ అండి, మనకు సరిపోయేంత సాల్ట్. ఓకే ఓకే ఇంకే ఆలస్యం చేసేసుకుందాం. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. ఒక 1 స్పూన్ అండి దీంతో. ఇప్పుడు దీంట్లో పల్లీలు వేసుకుందామండి మనం. ఫ్రై చేసుకుందాం. పచ్చిమిర్చి వేసుకుందామండి. ఆనియన్ వేసుకుందామండి. దీంట్లో అల్లం ముక్కలండి, కొద్దిగా జీరా, టమాటా చట్నీ ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీ ఉంటుందండి. మన ఏ దోశలకైనా ఇడ్లీకైనా కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు నేను మీకు చూపించేది రవ్వ దోశకి టమాటా చట్నీ, కొబ్బరి చట్నీ అండి. కొద్దిగా పుదీనా అండి, కొద్దిగా కొత్తిమీర వేసేసుకుంటాం.
కొన్ని టమాటాలండి. దీంట్లోనే మొత్తం ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా మంచిగా ఫ్రై చేసుకుంటాం. చూడండి టమాటా మంచిగా మగ్గిందండి. సో ఇప్పుడు దీన్ని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకున్నామండి మనం. దీంట్లో కొద్దిగా చింతపండు వేసేయాలండి. కొద్దిగా చింతపండు ఒక 3 రెబ్బలండి చిన్నది. ఓకే, ఇప్పుడు గ్రైండ్ చేసుకుంటాం. చట్నీలో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకున్నామండి. వేసుకుందామండి. చట్నీలకు ఆయిల్ వేడెక్కిందండి. కొద్దిగా జీలకర్ర అండి, కొద్దిగా ఆవాలండి, కొద్దిగా అన్ని పప్పులు కలుపుకున్నది అండి, పోపు దినుసులు. దీంట్లో డ్రై మిర్చి వేసుకున్నామండి. ఇది మన టమాటా చట్నీకి కొబ్బరి చట్నీ అండి. రెండింటికి ఒకేసారి పోపెట్టేద్దామండి. దీంట్లో కొద్దిగా కరివేపాకు. ఓకే అండి, పోపు అయిపోయిందండి. స్టవ్ కట్టేసుకున్నాను. చూడండి పోపు వేసేసానండి నేను. దీంట్లో కూడా పోపు వేసాను. ఇది కొబ్బరి చట్నీ అండి. దీంట్లో కొద్దిగా పచ్చి ఉల్లిపాయలు వేసుకుందామండి మనం. కొద్దిగా చాలా టేస్ట్ ఉంటుందండి. టమాటాలో కూడా కొద్దిగా పచ్చి ఉల్లిపాయలు వేసుకుంటామండి మనం. ఎప్పుడైనా చట్నీ వేసిన తర్వాత కొద్దిగా పోపు పెట్టినాక పైనుంచి పచ్చి ఉల్లిపాయలు వేస్తే తినేటప్పుడు ఆహాహా భలే టేస్ట్ ఉంటుందండి. చాలా బాగుంటుంది. మీరు కూడా సేమ్ ఇలాగే ట్రై చేయండి చట్నీలు. చూడండి మనం రవ్వ దోశ వేసుకుందామండి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసి మొత్తం ఆనియన్ తోటి ఇలా రుద్దేయండి. ఓకే, కొద్దిగా మనం ఉల్లిపాయలు వేసుకోవాలండి దీనిపైన. ఉల్లిపాయలు వేసుకోవడం వల్ల మనకు రవ్వ దోశ ఈజీగా వస్తుందండి. ఓకే అండి, ఇప్పుడు వేసేసుకుందామండి మనం. చూడండి కంటెంట్స్ ఇలా ఉండాలండి, ఇంత పలసగా ఉండాలి మనకి. ఓకే అండి, ఇది కొద్ది టైం పడుతుందండి ఉడకడానికి. ఇది అన్ని దోశల్లాగా వెంటనే ఉడుతుందండి. ఇది కొంచెం మంచి క్రిస్పీగా రావాలంటే దీనికి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుందండి రవ్వ దోశకి. చూడండి ఇట్లా హోల్స్ వస్తుందండి. ఇలా వస్తుంది హోల్స్ రవ్వ దోశ. కొద్దిగా ఆయిల్ పోసుకున్నామండి పైనుంచి మనం. కొద్దిగా బ్రౌన్గా అవుతుందండి ఇక్కడ. ఇది కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుందండి ఈ దోశకి. ఫైనల్లీ మన రవ్వ దోశ ఇస్ రెడీ అండి. చూడండి ఎంత బాగుందండి. పచ్చిమిర్చి, కొత్తిమీర, ఆనియన్ అన్నీ 2 వేసానండి నేను. ఆహాహా చూస్తుంటే ఎప్పుడు తినాలనిపిస్తుందండి. మీకు కూడా అనిపిస్తుందా? తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. ఇది కొబ్బరి చట్నీ అండి, టమాటా చట్నీ మీకు చూపించాను కానీ ఎలా చేయాలో ప్రాసెస్ మొత్తం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ చేయండి మీరు. తప్పకుండా మీ పిల్లలు పెద్దలు అందరూ హ్యాపీగా తినేస్తారండి. చాలా అద్భుతం. పిల్లలకు అస్సలు ఉప్మా అంటే అస్సలు నచ్చదండి. మా పిల్లలు అయితే అస్సలే తినరండి ఉప్మా అంటే. మమ్మీ ఉప్మా వద్దా అంటారు. సో నేను ఆ టైంలో నేను ఇన్స్టెంట్ రవ్వ దోశ చేసేసి పెట్టేస్తే మంచిగా లొట్టలు వేసుకుంటే తినేస్తానండి. మీ పిల్లలు కూడా తప్పకుండా ఎంజాయ్ చేస్తారండి ఈ రవ్వ దోశ, ఈ 2 చట్నీలతోటి. ఓకే, మీరు కూడా ట్రై చేయండి. నాకు కామెంట్ తప్పకుండా పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.